ఎలా ఏంటి పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆర్కే బీచ్లో? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేడం ఈ ఆర్కే బీచ్ని ముఖ్యంగా వైజాగ్ బీచ్ని గోవాలా మారుస్తాము, అభివృద్ధి చేస్తాము, ఇక్కడ బార్స్ పెడతామని కూడా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తుంది. దీనికి మీ అంగీకారం ఉంటుందా? ఉండదు ఉండదు. ఉమ్, ఎందుకంటే అది చాలా చెడు వ్యసనం కదా, అలాంటి వాటికి దూరంగా ఉంచడమే మంచిది. అది అంటే ఒకేళ దానికన్నా పిల్లలు ఏమైనా నేర్చుకునేవి పెట్టి వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఉందా ఏంటా అనేది వాటి కోసం పెడితే ఇంకా మంచిది. ఇక్కడ కల్చర్ తీసుకొస్తే బాగుంటుంది. కాదండి, ఈ గోవా కల్చర్ ఇవి తీసుకొస్తే అవి కొంచెం అనవసరమైనవి వాటికి వెళ్ళినట్టే అవుతుంది. మన చేతులతో మనమే ఇస్తున్నట్టు ఉంటుంది. ఇంత పిల్లలు చూసినా అంత పిల్లలు చూసినా ఇప్పుడు సెల్లులకే ఎడిట్ అయిపోయారు. ఇంక ఇలాంటి కల్చర్ తీసుకొచ్చామంటే ఇంక ఇంట్లో కూడా పెట్టుకుంటారు. అది మేడం ఇప్పుడు మనం చూస్తుంటే పిల్లలకి మెయిన్గా భవిష్యత్తు ఉందండి విశాఖలో. ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఈ ఆర్కే బీచ్ అలాగే ఫారెన్ కల్చర్ అంటే గోవా కల్చర్ ఇక్కడ తీసుకొస్తే మీరు నిజంగానే ఇంత పొద్దున్న పిల్లల్ని పట్టుకొని ఇక్కడికి రాగలుగుతారు? అస్సలు రాలేము. అప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అప్పుడు మేమే బంధించాలి పిల్లల్ని. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఈరోజు మధ్యతరగతి కుటుంబానికి నెల జీతం సరిపోతుందండి? ఎక్కడ సరిపోతాయండి, చాలని జీవితాలు చాలని ఇదిలేతోనే గడిచిపోతుంది అట్లానే. ఏది బాగా భారం ఎక్కువైంది ఒక మధ్యతరగతి కుటుంబానికి? నిరుద్యోగమా, లేకుంటే ధరలు పెంచడమా, ఆరోగ్యమా, పిల్లల చదువా? అన్నీ ఆల్మోస్ట్ అన్నీ. ఇప్పుడు మీరు చెప్పడంలో అన్నీ రేట్లు పెంచేస్తారు ప్రతిదీ. డీజిల్ ఈ నెల చూస్తే 2 రోజులకి 3 రోజులకి మారిపోతుంది. అట్లా ప్రతి దాంట్లోనూ రేట్లు ఎక్స్ట్రానే పెరుగుతున్నారు. చదువులకి ఇంకా కంపల్సరీ వస్తూనే ఉంది. కాకపోతే ఇంక ఈ అమ్మఒడి వాటి వల్ల కొంచెం ఊరట చెందుతున్నాం. మేడం ఇప్పుడు కూడా చాలామంది యువకులకి డిగ్రీ చేస్తున్నారు, జాబ్ ఉందా అంటే ఏమంటారు? లేవు, చాలా వరకు జాబులు లేకే కదా వాళ్ళు చదువుకున్న జీవితాన్ని కూడా ఆ షాపుల్లో ఈ షాపుల్లో గడుపుతున్నారు. విశాఖ కోసం ఒక మాటలో ఏం చెప్తారు? విశాఖ అంటే బాగుంటుందనే అనుకోవాలి. అది పిల్లలకి ఒక మంచి జీవితం కావాలంటే విశాఖని వదిలి వెళ్ళే అవకాశం ఉందా? లేదు, ఇక్కడే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు. అది రాబోయే తరాలకు కూడా మంచిగా ఉంటుంది విశాఖపట్నం అనేది. అది ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయన గురించి అనవసరమైన మాటలు. ఆంధ్రప్రదేశ్కి బలమైన ప్రతిపక్షం ఉందా? ఎందుకు లేదు, ఉంది. ఎవరు ప్రతిపక్షం అంటూ ఏమీ లేదు అసలైతే. పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయన గురించి అసలు వర్డ్సే లేవు. ఎందుకని? ఆయన ఏదైనా చేయాలి అనుకుంటేనే చెప్తారు, ఎవరికైనా చెప్తేనే చేస్తారు. అది ఎక్స్ట్రా మాటలు ఆయన దగ్గర ఉండవు. ఇంకా ఆయన జీవితం ముందు మనం మాట్లాడటం చాలా తక్కువ. ఆయన చాలా వరకు చూశారు. అది ఎలా ఉందండి ప్రస్తుతానికి వైజాగ్ ఎలా ఉంది? బాగుంటుంది, ఎప్పటికైనా బాగుంటుంది. దానికి అందానికి మనం అసలు చెప్పలేము ఏదైనా. ఓకే, వైజాగ్ని చాలా డెవలప్ చేస్తాము, ఇక్కడ పబ్గా ఇక్కడ గోవా కల్చర్ గోవాలా మారుస్తాము వైజాగ్ బీచ్ అని కూడా చెప్తున్నారు. చెప్పండి ఏమంటారు దీనికి? దానికి కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుందిగా, పబ్గా అంటే కొంచెం రావడానికి కానీ వెళ్ళడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కొంచెం దూరంగా అయితే పర్లేదు దేనికైనా. అంటే ఇక్కడ అది డెవలప్ విధంగా చూడొచ్చు అంటారా, లేకుంటే ఈ మందు కానీ ఇక్కడ ఒకవేళ బార్లు ఇవన్నీ ఓపెన్ చేస్తే ఎలా తయారవుద్ది అంటారు పిల్లల భవిష్యత్తు? పిల్లల భవిష్యత్తు పాడైపోయిద్ది కదా. మరి పబ్బుగా అంటే పిల్లల భవిష్యత్తు పాడైపోయిద్ది కదా. వాళ్ళు ఇంకా 10వ సంవత్సరం నుంచే స్టార్ట్ ఇంకా డ్రింక్కి దానికి అలవాటు అయిపోతారు. ఇది ఓన్లీ బీచ్ ఎంజాయ్ చేయడానికే కదా. మరి పబ్బు అది ఇది అంటే చాలా మనం దగ్గరుండి పాడు చేసినట్టుగా అవుతాము పిల్లల్ని. ఇక్కడ వైజాగ్ని గతం నుంచి కూడా రాజధాని చేస్తానని చెప్తున్నారు కదా, అది ఇప్పుడు కూడా నమ్మకం ఉందా? అంటే చేస్తారన్న నమ్మకం? ఎందుకు, ఆల్రెడీ అమరావతి రాజధాని చేశారు కదా, మళ్ళీ వైజాగ్ ఎందుకు? చెక్ పడినట్టేనా? నాదే చెక్ పడినట్టు ఇంకా అమరావతి రాజధాని అయిపోయింది కదా. మీ పిల్లలండి? అల్లుడు. పిల్లలకి ఇక్కడ విశాఖపట్నంలో కనిపిస్తుందా, అంటే లైఫ్ కనిపిస్తుందా వాళ్ళకి? ఇక్కడ బాగుంటుంది, ఫుల్ లైఫ్ బాగుంటుంది వైజాగ్లో. భవిష్యత్తు కనిపిస్తుందా? బాగానే కనిపించింది. కంపెనీస్ ఉన్నాయంటున్నారు, వస్తాయి ఒక 10 yearsలో కంపల్సరీగా కంపెనీస్ అన్నీ వస్తాయి. రాజకీయ విధంగా చూసుకుంటే ఇప్పటికి ఓట్ల ఎలక్షన్ వస్తే మీ ఓటు ఏ పార్టీకి వేస్తారంటారు? జనసేన పార్టీకి. ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.
అందుకు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? బాగానే చేశారు, పర్లేదు. బాగా చేస్తున్నారు. బాగానే చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్షం ఉన్నదా? ఉంటారు కంపల్సరీగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోటీ ఉండదుగా ప్రతిపక్షం లేకుండానా ఏదీను. ఉందా? మ్మ్. ఓకే, ఒక మాటలో పవన్ కళ్యాణ్. సూపర్ డూపర్ అంతనా, ఇంకా చెప్పలేం, దానికి పేర్లు మనం ఎన్ని చెప్పినా రావు మనకి. నారా చంద్రబాబు నాయుడు. ఓకే.